అరుపుల వల్ల. ఆర్ మూడోది ఉంది తామసికం, శాపనార్థాలు. చదవకపోతే అడుక్కు తింటారా విధవ. అది నిజంగా జరిగి తీరుతుందండి బాబు. మీకు తెలియదు, మనమందరం బ్రహ్మలం, అహం బ్రహ్మాత్మి. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఆ జీవి అడుక్కు తినడం ఖాయం. మనం జీవితంలో చూసి రోడ్డు మీద బెగ్గర్స్ అందరూ కూడా ఎప్పుడో ఒకరోజు ఆ తల్లిదండ్రుల చేత అడుక్కు తింటామని శాపనార్థాలు పొందిన జీవులే. అది సత్యం. దయచేసి మన పిల్లల్ని శాపనార్థాలు పెట్టకండి. నువ్వు బాగా చదువుకున్నావా, బ్రహ్మాండం, మంచి ఉద్యోగం వస్తుంది, అక్కడ ఆపేయండి. చదువుకోలేకపోయావా అని మళ్ళీ వెనక్కి వెళ్ళకండి. ఎందుకంటే పలికి ఇదంతా కూడా మంత్రం. ఏమైనా తప్పు చెప్తున్నానా నేను? రేపటి నుండి తాపత్రయాలు కొంచెమైనా తగ్గిస్తా. మానేయడం చాలా కష్టం, కొంచెమైనా తగ్గించండి. నేను దాని నుండి బయటపడ్డాను. ఎప్పుడు 62 ఏళ్ళ కాదు, 40 ఏళ్ళప్పుడే నేను బయటపడ్డాను. ఎందుకంటే ఐ వాజ్ అబ్జర్వింగ్, ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. ఎవ్రీ టైమ్ ఏ ప్రాబ్లమ్ కమ్, ఐఎమ్ ట్రయింగ్ టు సాల్వ్ దట్, అండ్ ఐఎమ్ వేస్టింగ్ మై ఎనర్జీ, మంత్ర, శక్తి, టైం on that issue about another jiva called my daughter. Another jiva, akkada జ్ఞానం కావాలి. వాడు ఇంకో జీవి. నేను పుట్టినప్పుడు లేడు, వాడు మధ్యలో కలిసాడు. వాడికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే నేను ఇవ్వాలి. అది సత్యం. అలా ఇచ్చినప్పుడు నేను జీవుడి లెవెల్ నుండి ఇంకొంచెం పైకి వెళ్ళి సిద్ధపురుషుని అవుతాను. అప్పుడు నా కూతురే కాదు, ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలందరినీ నేను రక్షించడం. ఇది కరెక్టా, అది కరెక్టా ఆలోచించు. అగ్రీ? ఆ లైన్ గీసుకోవడం రావాలి, లక్ష్మణ రేఖలాగా. ఈ లక్ష్మణ రేఖ దాటేవా రావణాసుడు ఎత్తిపోతాడు. తర్వాత మీ ఇష్టం. రక్షించడానికి ఆంజనేయ స్వామి కూడా లేడు, మనకి రాడు. ఎందుకు వస్తాడు? రాముళ్ళ మనం లేం కాబట్టి. అందుచేత ఈ రేఖ గీసుకోవడంలో ఉంది. ఎప్పుడు ఆ రేఖ దాటకండి. చెప్తూ ఉండండి పిల్లలకి. నేను నా వర్క్షాప్స్లో కూడా చెప్తూ ఉంటాను. ఎవరికి చెప్పినా సరే 2 సార్లే చెప్పండి. కౌంట్ పెట్టుకోండి. మీ జీవితం సుఖమయంగా ఉంటుంది. 2 సార్లు మ్యాక్సిమం. లేదా మీకు బాగా ఓర్పు ఉందనుకోండి, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ లూజింగ్ యువర్ పేషెన్స్, బిఫోర్ దట్ యు స్టాప్. 3 సార్లు. ఏమవుతుంది? నేను బర్న్ అయిపోతున్నాను. బర్న్ అయిపోయిన ఇంజిన్ ఎందుకు పనికిరాదు. నాకు నేను పనికిరాను, ఇంకోటికి పనికిరాను. అని చేత ఆ లైన్ గీసుకుని కొంచెం కూల్ అవ్వండి. ఇంజిన్ కూల్ చేసుకుని మళ్ళీ బాగా కూల్ అయినప్పుడు ఇంకోసారి 2 సార్లు చెప్పండి. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. వాడు అనుకుంటాడు, ఏమిటి అమ్మా నేను అస్సలు ఏమి వినకపోయినా ఎంత శాంతంగా చెప్తుంది. హోంవర్క్ చేయరా, చేస్తే మంచిదిరా, అదే టోన్లో చెప్తుంది ఏంటి. అప్పుడు తెలుస్తుంది ఇదన్నమాట అనుకోవాలి. ఈ శాంతం వాడికి వెళ్తుంది. విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ సాట్ మార్క్స్ ఇన్ మై వ్యూ. బికాస్ ఇదంతా కూడా మెయిన్ లైఫ్ని రక్షించేది కాదు, భుక్తికి మాత్రమే. మనం దానికి ఓవర్ ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ నయం, ఇండియాలో అయితే ఆ గౌతమి ఏదో ఏం స్కూల్ రవి నారాయణ వాటిల్లో చేసి పొద్దున్నే 5 గంటలకు వెళ్ళి రాత్రి 10 గంటలకు వస్తారు. తోమేసి మన పిల్లల మీద వాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు. 10,000 మందిలో 300 మందికి వస్తాయి ర్యాంకులు. ఆ 300 మంది ఫోటోలు తీసాడు, మిగతా వాళ్ళు నూరెళ్ళ పెట్టుకుని మన వాళ్ళని కూడా తోసేయాలనుకుంటున్నారు. ఏమవుతుంది దానివల్ల? నా చిన్నతనంలో సెలవులు వచ్చినప్పుడు రాజమండ్రి వెళ్ళి చెట్ల వెనకాతలు తిరిగి ఆడుకుని రిలాక్స్గా 2 నెలలు ఇంకేమీ ఆలోచించకుండా వచ్చేవాడు. వెంట్ అవుట్ చేయడానికి టెన్షను, ప్రెషరు నాకు ఛాన్స్ ఉండేది. ఇప్పుడు అదే సెలవుల్లో రుద్దు ట్రైనింగ్, ఈ స్విమ్మింగ్, ఇంకా కరాటేలు ఇవన్నీ నేర్పించి వాడికి వెంట్ అవుట్ చేయడానికి ఓపిక లేకుండా క్లోజ్ చేస్తున్నాం. బాగానే మంచి మార్కులు, ఉద్యోగం వస్తుందో, ఎంటర్ ది డ్రాగన్ వైఫ్. వీడి వెంట్ అవుట్ అన్నీ అప్పుడు వస్తాయి. దొరికిందిరా ఛాన్స్ అని బయటపడుతున్నాడు. ఇలా
ఎక్స్ప్రెషన్స్. ఇంకా మ్యారేజెస్ ఎందుకు సక్సెస్ అవుతాయి? అది ఫెయిల్యూర్ అవడానికి కారణం మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. వీఆర్ నాట్ గివింగ్ ద చైల్డ్ ఎనఫ్ వెంట్ అవుట్ రిలాక్సేషన్. ఇక్కడ కాదు, ఇక్కడ ఎలా ఉందో నాకు కరెక్ట్గా అర్థం అవ్వదు. అర్థం కాని విషయం గురించి నేను చెప్పడం నా తప్పు. ఒకవేళ అలా ఉంటే దాన్ని మార్చుకోండి. ఎనీవే, ఐమ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద సబ్జెక్ట్. మనకి ఈ లైఫ్లోని ఆనందంగా, ఇందాక నేను అనుకున్నాం, కావాల్సింది ఏమిటి లైఫ్లో ముఖ్యం? ఆనందం. ఎటువంటి ఆనందం? నాన్ డిపెండెంట్, ఇండిపెండెంట్ జాయ్. మై జాయ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యూ. అది ఎప్పుడు తెచ్చుకోండి. ఒక జాయ్ అయినా ఎవరి మీదైనా డిపెండ్ అయ్యి వచ్చిందా, దాని మీద డిపెండ్ అవ్వకండి. ఎలాగైనా పోయింది. ఇప్పుడు మీ అందరి మీద నాకు డిపెండెన్సీ లేదు. చాలా బాగుంది గురువు గారు, నెక్స్ట్ టైం మీరు మా ఇంట్లో వచ్చి పూజ చేయాలి. ఇంతకుముందు అనుకున్నా, వీళ్ళు నెక్స్ట్ టైం వీళ్ళ ఇంట్లో పిలుస్తారని. ఇప్పుడు ఆ పోయింది భ్రమలన్నీ. డిపెండెన్సీ లేదు. ఎందుకంటే ఆ భ్రమ పెట్టుకున్నప్పుడు నేను బర్న్ అయిపోతున్నాను. ఒకవేళ పిలవకపోతే డిసప్పాయింట్ అవుతున్నాను. ఇవన్నీ స్టడీ చేసి నెక్స్ట్ టైం మా ఇంటికి రావాలండి. నమ్మకు నమ్మకు ఏరేంది, వెంటనే పాట వస్తుంది. మీరు పిలిచేరా అది వేరే విషయం, కానీ నేను ఇంటికి మనశ్శాంతి వెళ్తాను. ఇది నన్ను రక్షించింది. నేను చెప్పేది పుస్తకాల నుండి కాదు, నా జీవితమే మీతో పంచుకుంటున్నాను. అందువల్ల నేను అథారిటీతో చెప్పగలను, దిస్ విల్ వర్క్ ఫర్ యూ. ఇండిపెండెంట్ జాయ్ పొందడానికి 3 కావాలి. నెంబర్ 1, భక్తి. ఒక ఎంటిటీ మీద, లెట్ ఇట్ బి గాడ్ ఆర్ మదర్ ఆర్ ఎక్స్ ఆర్ వై, గురు. భక్తి అన్నది ఎందుకు కలుగుతుంది? క్వశ్చన్, ఎందుకు కలుగుతుంది? నమ్మకం ఫర్ వాట్? నమ్మకం దేనికో ఉండాలి కదా. అలా భక్తి ఇది ఉంటే సక్సెస్ ఉంటుందేమో అని ఆశతో, ఒక సెక్యూర్డ్ ఫీలింగ్. వన్, ఎవ్రీ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఇక్కడైనా నేనేదో కీ కోసం వెతుకుతున్నాను అనుకోకండి. దెర్ ఇస్ నో కీ ఫర్ దిస్. ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. ఐ వాంట్ టు షేర్ దిస్ టు ఆల్ ద పీపుల్. ఇట్స్ ఎ డిస్కషన్. చెప్పండి, మీరు తెలుగేనా? మీరు I know that you are not Telugu because there is no expression from you. whenever you say in English I can understand, but then not understand. Sorry. From the beginning I am looking at her. She is a charming young lady. I've asked her Very to much write interested. down points for me. She is writing points. Okay. Anyways, I will try, but mentally I am decided to go in mother tongue. Maybe somebody can help you, or I can give a gist of what I have taught. Yeah, maybe after this. Yeah, after. I'll have a one-on-one session. That's a special session. Yeah, that's what I'm waiting for. I know Vidya knows Telugu a little bit, and she can be on one-on-one session with her husband. Ready? So, భక్తి అన్నది నమ్మకం మీద కలుగుతుంది. ఆ నమ్మకానికి స్పెసిఫిక్ రీజన్ ఉండదు. ఒక్కసారి పైకి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అంత గొడవ రాకుండా చూసుకోమనండి. పిల్లలు చాలా అలర్ట్ చేస్తున్నారు. టూ మచ్ నాయిస్ పిల్లలు. ఇట్స్ టూ మచ్ నాయిస్. ఈ పైన కిందకి రాకుండా మాస్టర్ బెడ్రూమ్. సో రీజన్ ఉండదు. భక్తి ఎందుకు వస్తుందంటే నమ్మకము. ఆ నమ్మకం ఎక్కడి నుండి వస్తుందంటే 2 ఉన్నాయి. నేను చెప్పినట్లు ఇదొకటి ఇదొకటి.
దీంతో ఆలోచించినంతసేపు లాజిక్ ఉంటుంది. వీడు నన్ను రక్షిస్తాడా లేదా, ఆ లేదా అని ఉంటుంది. దీంతో ఆలోచించినప్పుడు వాడు రక్షిస్తాడు, ఎప్పటికో ఒకసారి రక్షిస్తాడు. అదే అంటారు, రెండు చెట్ల కింద ఇద్దరు తపస్సు చేసుకుంటున్నాడు. నారదుల వారు అలా వెళ్తున్నాడు. ఇద్దరు అడిగేట, సార్ మీరు ఎలాగా వైకుంఠానికి వెళ్తారు, మేము ఇప్పటికో 500 ఏళ్ళ నుండి చేస్తున్నాం ఈ తపస్సు, ఎక్కడ కనుచూపు మేరలో ఎక్కడ ఆయన రావట్లేదు, ఆయన వెళ్ళి అసలు ఎప్పుడు అరైవల్ టైం ఏదో కనుక్కోండి అని ఎక్స్పెక్టెడ్, ఈటీఏ టైము కనుక్కోండి అంటారు. నారదుల వారు చాలా ఉత్సాహం వచ్చి వెళ్ళిపోతారు. విష్ణుమూర్తిని కనుక్కుంటారు. ఎవరో అక్కడ మీకోసం జపం చేస్తున్నారండి, ఎప్పుడు వస్తారో కనుక్కోమన్నారంటే, మొదటి వాడికి ఇంకొక 10 ఏళ్ళు జపం చేస్తే నేను దర్శనం ఇచ్చేస్తాను. రెండో వాడికి ఏ చెట్టు కింద అయితే కూర్చున్నాడో ఆ చెట్టుకి ఎన్ని ఆకులైతే ఉన్నాయో అన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే నేను దర్శనం ఇస్తాను. 4 వారు వచ్చేసారు. మొదటి వాడు వచ్చి, గుడ్ న్యూస్ అయ్యి 10 ఏళ్ళలో నీకు దర్శనం అవుతున్నాను. ఇప్పటికే చాలా వేస్ట్ అయింది, ఇంకా 10 ఏళ్ళ అని చెప్పి కమండలో ఆతుపాసి దులిపేసి వెళ్ళిపోయాడు వాడు. రెండో వాడు ఉన్నాడు, సారీ చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని సంవత్సరాలు చేయాలంటే, అంత కరుణ చూపించాడా నా మీద, అంటే ఆయన చెప్పాడు అంటే అంతసేపు నేను బతుకుతానని, అంతసేపు నేను జపం చేయగలుగుతానని ఎంత నమ్మకం నా కృష్ణుడి కన్నా. వెంటనే డక్కిమని ముందుకు వచ్చేసాడు కృష్ణుడు. నారదుల వారి కోపం వచ్చేది, అసలే నాకు తగాదాలు పెట్టి ఇప్పుడు అసత్యవాదిని అని కూడా ఇంకో ప్రయోగిస్తున్నావు, నీ న్యాయం అంటే భక్తి వశ్యాభయాపహ. అక్కడ వచ్చింది ఆ భక్తికి, నేను అసలు నిజంగా అప్పుడు రావాల్సిందే, కానీ భక్తికి నన్ను లాక్కుని వచ్చి ముందు పెట్టిందంటాడు. నమ్మకం. ఆ నమ్మకం ఎలా ఉంటుంది? ఎప్పుడు ఏమనుకోవాలంటేట, మీకు మంత్రం ఇస్తా, ఓ ప్రాబ్లం, ఎన్నాళ్ళు చేయాలండి? ఫస్ట్ క్వశ్చన్ అదే, రైట్? ఉద్యోగం ఇచ్చినప్పుడు అలా అనుకోవే, ఉంటుందా కదా. డాక్టర్ మందిచ్చినప్పుడు వాడికి నమ్మకం లేదు కాబట్టి 15 రోజులు పోయాక మళ్ళీ కనబడంటాడు. నిజంగా వాడిచ్చిన మందు మీద నమ్మకం ఉంటే మళ్ళా రాకు, అవునా? తగ్గకపోతే మళ్ళీ రా, ఇంకోటి ఇస్తా. ఇది నమ్మకం లేకపోవడం. కానీ నమ్మకం అంటే ఇది నన్ను రక్షిస్తుంది. మంత్రం ఇచ్చినప్పుడు ఎన్నాళ్ళు చేయాలని కాదు. ఎలా ఉంటుంది సిస్టమ్ అంటే, ఒక మంత్రము, listen to me carefully, is a combination of syllables which produces energy, which taps certain energy in the nature in different sectors, and which will absorb the cells of your body, and which will go inside the body and repair your system wherever it is necessary. That's how a mantra acts. Right? Again, science here. You are producing a sound. I love you అంటే అందరికీ హ్యాపీ, ఐ హేట్ యూ అంటే కదా అందరికీ. ఏమిటిది? సౌండ్ అంతే. ఇట్స్ ఆఫెన్ ద సౌండ్ దట్ మ్యాటర్స్. కాంబినేషన్ ఆఫ్ సౌండ్ సిలబుల్స్ తోటి నేను మ్యాజిక్ చేస్తున్నాను అంతే. మంత్రం అంటే అదే. ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం, ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం, ఐం క్లీం సౌహు సౌహు క్లీం ఐం. మంత్రం ఇదే, కానీ సౌండ్ తోటి మ్యాజిక్ చేసాం. ఇదే ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం. సిలబుల్ సేమ్, సౌండ్ ఈస్ డిఫరెంట్. ఐం క్లీం సౌహు, అక్కడ ఒక రకమైన ఎలేషన్ వస్తుంది. సో ఐఎమ్ డూయింగ్ మ్యాజిక్ విత్ మై సౌండ్. అంచేత ఈ మంత్రం ఏం చేస్తుందంటే, నువ్వు చేసుకున్న కర్మలు ఉంటాయి. ఎలా ఉంటాయి? కాలువలో చెత్తలా ఉన్నాయి. ఈ కాలువలో చెత్త ఉండడం వల్ల ఇట్స్ లైక్ ఎ డ్రెయిన్, బ్లాక్డ్ డ్రెయిన్. బికాస్ ఆఫ్ దట్ బ్లాకేజ్ ఈ వాటర్ ఫ్లో రావట్లేదు. ఈ వాటర్ ఫ్లో ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ డిజైర్. డిజైర్ వచ్చింది, ఇక్కడ రిజల్ట్ రావట్లేదు. ఎందుకంటే బ్లాకేజ్ డ్రెయిన్. ఈ బ్లాక్ పోవాలంటే
నేను ఎన్ని చెంబులు నీళ్లు పోయాలి అది మీరు అడుగుతున్నారు. నాకేం తెలుసండి, చెత్త ఎంత ఉందో అంత నీళ్లు పోయాలి. అలాగే మంత్రము నీ బ్లాక్ ఎంత ఉందో అంత చెయ్యాల్సిందే. And it automatically, when the time comes, all the drain is, the block in the drain is removed and the water is coming out as a result. Fulfillment of your desire. Simple. అవతల వాడు 10 రోజులు చేస్తే వచ్చేసింది, నేను 16 ఏళ్ళు చేసినా రాలేదు. నథింగ్ డూయింగ్. డూ ఇట్. బట్ ఇట్ విల్ వర్క్. ఒక్కొక్కప్పుడు ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఎప్పుడు నమ్మకం ఎక్కువండి. అసలు ఏది జరగకపోయినా సరే, నాకు తెలిసిన ఆయన నువ్వు ఏదో రీజన్ తోటి ఎవరో మంత్రం ఇచ్చేట, చైనీస్ స్టోరీ ఇది. మంత్రం ఇచ్చాడు. మంత్రం ఇచ్చేస్తే నువ్వు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ గోడకు వాళ్ళు హ్యాంగ్ చేశారు, దీన్ని కదపగలవు, మూవ్ చేసేయగలవు. ఏదైనా ముందు వస్తువులు ఆ కెమెరాని మూవ్ చేసేయగలవు. ఉంది ఇప్పటికీ శక్తి. జస్ట్ ఇలా చూస్తే అలా మూవ్ అయిపోతుంది. వాడు ఉపాసన చేసేట, ఎంతసేపు చేసినా ఏమీ కదలలేదు, వేస్ట్ అనుకున్నట్టు. గురువుగారి దగ్గరికి వచ్చి ఏంటంటే ఇంతే, నువ్వు దీని మీద చూస్తే నీ వెనకాల గోడ కదిలిపోయింది అయినా నీ మంత్రానికి నీకు తెలియట్లేదు. యు నాట్ నోయింగ్ హౌ ద మంత్ర వర్క్స్ ఫర్ యూ బికాస్ యువర్ యార్డ్ సిక్స్ ఈజ్ డిఫరెంట్. అది ఇక్కడ నుండి కొలుస్తున్నాం. కానీ నిజానికి మంత్రం వర్క్ చేస్తుంది. సో నమ్మకం ఇది నన్ను రక్షిస్తుంది. ఆ నమ్మకంతో వచ్చేదే భక్తి. స్పెసిఫిక్గా ఉండకండి, జెనరిక్గా ఉండండి. రెండో లైన్, ఎప్పుడు మీ డిజైర్లో స్పెసిఫిక్గా ఉండకండి, జెనరిక్గా ఉండండి. జెనరిక్ అంటే నేను హాయిగా ఉంటే చాలు, శాంతంగా ఉంటే చాలు, ప్లస్ సుఖంగా ఉంటే చాలు. మళ్ళీ ఆ సుఖానికి రిలేషన్, రాధిక్ గారి పిల్లలకి 2400 వచ్చింది, నా పిల్లలకి కూడా 23,999 అయినా రావాలి, అలా పెట్టుకోకూడదు. మళ్ళీ స్పెసిఫిక్గా ఉండండి, జెనరిక్గా ఉండండి. రైట్. ఈ భక్తి అన్నది it should be a natural flow, non-dependent on anything, independent of everything. భక్తి అనేది న్యాచురల్గా ఉండాలి. ఎటువంటి భక్తి? గౌడ భక్తి, ముఖ్య భక్తి రెండు ఉన్నాయి. ముఖ్య భక్తి సమన్విత హరిద్రాన్నైకరజిగా హాకినీ రూపధారిణి వచ్చింది. గౌడ భక్తి, ఇందులో ఏ భక్తో నాకు కరెక్ట్గా తెలియదు కానీ, బట్ ఒక భక్తి ఏంటంటే చాలా భయంతో నైవేద్యం పెట్టి ఇలా అనడం, ఆచారం మడి అదైనా పర్వాలేదు. ఇంకో రకమైన భక్తి అంటే తినమ్మా కొంచెం, నేను ఉండేను, తిను నైవేద్యం అని కబుర్లు చెప్పుకుంటూ ఏ భయము లేకుండా చనువుతోటి అమ్మవారితోటి రియాక్షన్ అండ్ ఇంటరాక్షన్స్ చేయడం, విచ్ ఈజ్ ద గ్రేటర్ భక్తి. ఇది యాక్షన్స్. కానీ దీనికన్నా హయ్యర్ భక్తి ఉంటుంది, సదా స్మరణం. దానికి నాకు బాగా నచ్చినటువంటి నాకు ఎప్పుడూ కూడా మీ ఎయిమ్స్ అన్నీ కూడా కెరీర్లో ఎలాగైతే హయ్యర్ ఎయిమ్స్ పెడుతున్నారో మనం పెట్టుకుంటాం కదా, కనీసం ఒక ఓన్ కంపెనీ ఉండి కనీసం ఒక CEO అయిపోవాలి కనీసం, అది ఎయిమ్, తప్పులేదు, హయ్యర్ ఎయిమ్. కానీ మంత్రజపం రోజుకి 4 సార్లు చేస్తే చాలు, గణపతి మంత్రం. ఎందుకు ఇది మినిమం చేస్తున్నారు? ఇది కూడా 28 లక్షలు చేయాలని అనుకోలేం. 28 లక్షలకి 27 లక్షలు చేస్తే పురస్కరణ శక్తి మంత్రాధిష్టాన దేవత వచ్చేస్తుంది మన అధీనంలోకి. హయ్యర్ ఏం పెట్టుకోవాలి. అలాగే ఈ మంత్రంలో, ఈ భక్తిలో హయ్యెస్ట్ నాకు తెలిసినంత వరకు చాలామంది ఉన్నారు. నన్ను అట్రాక్ట్ చేసినటువంటి నిజమైనటువంటి కథ ఏమిటంటే చోకా మేడం, జోళ్ళు కుట్టుకునేవాడు, ఎ కాబ్లర్. దట్ ఈస్ వై ఆల్ అవర్ స్టోరీస్ ఆర్ వెల్ డిజైన్, ఆల్ అవర్
అవతారాస్ ఆల్సో. మత్స్య కూర్మ వరాహస్య. మత్స్య ఓన్లీ గోస్ ఇన్ వాటర్, కూర్మ వాటర్ అండ్ ఎర్త్, వరాహ రైట్. నారసింహస్య హాఫ్ యానిమల్ హాఫ్. అన్నీ చూడండి డిఫరెంట్ లెవెల్స్లోనే. దాంట్లో వామనుడు ఒకడే బ్రాహ్మణుడు, యాదవ కులంలో కృష్ణుడు ఉన్నాడు, రాజు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, ఉభయచరం ఉంది, జలచరం ఉంది, భూచరం ఉంది. ఇది అర్థం చేసుకున్న వాడికి తేడాలు కనబడవు. రైట్. ఎక్కడున్నాను నేను? ఏదో చోకా మేడం. సో జోళ్ళు కుట్టుకునేవాడు కాబ్లర్. ఒకరోజు ఎప్పుడు విఠల్ 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 నెమ్మది చెప్పు. నేనేం చెప్పాను, ఫిల్లర్స్ అని పెట్టుకోండి. ఇవాళ పొద్దున అనుకుంటాను, ఎప్పుడైనా గ్యాప్ దొరికిందా స్మరణ చేయండి. నారాయణ, కూర్చుని లేస్తున్న నారాయణ, లేదా శ్రీమాత్రే నమః, ఏదో ఒక నామస్మరణ చేయండి అని. ఇతను అలా చేసేవాడు. నామదేవ్ అన్న భక్తుడికి విఠళ్ళు కల్లో కనబడి, నా భక్తుడు చోకామేళ చచ్చిపోయాడు, వాడి ఆఖరి కోరిక ఏంటంటే వాడి యొక్క శరీరాన్ని నా యొక్క గుడిలో ఖననం చేయాలి, పాతి పెట్టాలి అని చేత నువ్వు వెళ్ళి ఆ భక్తుడి శరీరాన్ని తీసుకొచ్చి నా గుడిలో పాతి పెట్టంటాడు. నామదేవ్ కొంచెం జలసి వస్తుంది. నేను ఇంత భక్తిగా ఉంటే ఈ విఠలుడేమో ఎవడో చచ్చిపోతే వాడి శవాన్ని తీసుకొచ్చి నన్ను పాతమంటాడా అనుకుని వెళ్తాడు. అప్పటికే ఆ కాబ్లర్లు అందరూ గోడ పక్కన కూర్చుని కుట్టుకుంటుంటే ఆ గోడ కూలిపోయి అందరూ చచ్చిపోతే వాళ్ళందరినీ దహనం కూడా చేశారు. ఆడున్నవి ఓన్లీ ఎముకలే. నామదేవ్ మళ్ళీ ధ్యానంలో కూర్చుని, నాయన అన్నీ దహనం అయిపోయి ఎముకలే ఉన్నాయి. వెర్రివాడ, మళ్ళీ వెళ్ళు, ప్రతి ఎముక చెవి దగ్గర పెట్టుకో. ఏ ఎముక నుండి విఠల్ విఠల్ అని అనిపించిందో అది నా యొక్క చోకా మెడాలి, అవన్నీ పట్రా అంటాడు. కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఏంటిది నిజమా? చచ్చిపోయే కూడా ఎముక కాలిపోయే కూడా అంత తీవ్రమైన జపం చేశాడా అని పెట్టుకుంటే ఎక్కడో విఠల్ 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 నిలబడింది. ఈ నిజంగా జరిగింది. అవన్నీ తీసుకొచ్చి ఆ విఠల్ సంస్థానంలో ఖననం చేశాడు. ఇది భక్తి. నిరంతర అనవరతము అంటాడు సత్యనారాయణ వ్రతం. ఎప్పుడైనా వ్రతం అన్న పదం ఉందంటే రోజు ఏదో సాయంకాలము 2 గంటల్లో చేసి వ్రతము అని, అనవరతము ఇది వ్రతము. సత్యనార అయన ఇది అంటే ట్రూత్. నార వాటర్, అయన వాటర్లో ఉన్నవాడు, విచ్ ఈజ్ విష్ణు. విష్ణు ఈజ్ ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్. You have to experience the truth all over you. Satyam, Bhagavat Swarupam, Idi Bhagavat Swarupam, Idi Bhagavat Swarupam, Idi Sarvamu Bhagavatmayam అనుకోవడమే సత్యనారాయణ వ్రతం. అబద్ధం చెప్పకూడదు. మనం చాలా ఈజీగా ఆడేస్తుంటాం. ఫోన్ మోగితే చాలు లేనని చెప్పు, క్యాషువల్. ఎక్కడికి పోతాయి ఇవే? ఎప్పుడైతే లేనని చెప్పన్నారో మళ్ళీ చెత్త అడ్డుకుందని మర్చిపోకండి. సో my job is to have a bhakti like చోకా మేడం. దీనికి వాడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందాక ఆ అమ్మాయి చెప్పింది రక్షిస్తాడేమో అని. ఇట్ కమ్స్ లైక్ ఎ న్యాచురల్ ఫ్లో. ఊపిరి ఎలా తీస్తావో భక్తి ఎలా ఉండాలంటాడు. అందుకే మా వాట్సాప్ గ్రూప్లో ఎవరో అడిగారు, అజపా జపం అంటే ఏమిటి? వాట్ ఈజ్ అజపా జపం? Ajapa Japam is breathing. If you decode the breathing, it is Hamsa Soham Soham Hamsaha. When you breathe in, Hamsa Soham, breathe out, Soham Hamsaha. It's a medium which makes you feel that you are equal to the... Good ila undandi. Okay. This is a big square full of white. And I put a circle in it. Because I put a circle, the inside circle, outside circle is there. This circle is the body. ఇది దేహం. ఈ దేహంలో ఈ చుక్క ఆత్మ ఇరుక్కున్న వల్ల ఇది లోపల బయట అనే 2 పదార్థాల్ని